గోల్డెన్ ప్రైమ్ స్టోరీస్. కృష్ణాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో రాజయ్య, అతని భార్య లక్ష్మమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. వారికి రమేష్ అనే కష్టపడే కొడుకు, సుధా అనే ఎంతో తెలివైన సమయస్ఫూర్తి గల కోడలు ఉన్నారు. ఆ నలుగురు కలిసి ఒక చిన్న పూరి గుడిసెలో ఎంతో ప్రేమగా ఉండేవారు. వారి ఇంటి ఎదురుగా ఒక 100 ఏళ్ల నాటి భారీ మర్రి చెట్టు ఉండేది. దాని ఊడలు భూమిలోకి దిగి ఒక చిన్న కోటలాగా ఎంతో బలంగా విశాలంగా ఉంటుంది ఆ చెట్టు. రాజయ్య గుడిసె పక్కనే ఒక పెద్ద డాబా ఇంట్లో వీరేశం, అతని భార్య సుమిత్ర అనే ధనవంతులు ఉండేవారు. వీరేశానికి డబ్బు మీద ఉన్న వ్యామోహం అంతా ఇంతా కాదు. వడ్డీ వ్యాపారం చేస్తూ పేదలను పీడించేవాడు. అది జూలై నెల వర్షాకాలం ప్రారంభమైంది. ఒకరోజు రాత్రి కుండపోతగా వర్షం పడింది. గాలివానకు రాజయ్య గుడిసెలోకి మోకాలిలోతు నీరు చేరింది. ఇంట్లో ఉన్న బియ్యం, బట్టలు అన్నీ తడిచిపోయాయి. ఆ రాత్రంతా రాజయ్య కుటుంబం ఆ చలిలో ఒక మూల నిలబడి వణుకుతూ గడిపారు. ఉదయం ఆన తగ్గింది. రాజయ్య, రమేష్ బురదలో ఉన్న సామాన్లను బయటకు తీస్తున్నారు. లక్ష్మమ్మ ఏడుస్తోంది. అదే సమయంలో పక్కనున్న వీరేశం వేడివేడి కాఫీ తాగుతూ వాళ్లను చూసి ఎగతాళిగా నవ్వాడు. యారా రాజయ్య, రాత్రి వరకు మీ గుడిసె ఈత కొలను అయిపోయినట్టుంది. భలేగా నీళ్లు వచ్చాయి ఇంట్లోకి. మరి అందులో చేపలు కూడా ఏమైనా పడ్డాయా ఏంటి? అదేంటయ్యా వీరేశం బాబు అలా అంటారు? కట్టుకున్న ఇల్లు తడిచిపోయి మేము ఏడుస్తుంటే మీకు నవ్వులాటగా ఉందా? ఈ రాత్రికి మేము ఎక్కడ తలదోచుకోవాలో అర్థం కావడం లేదు బాబు. అందుకే మీలాంటి పేదోళ్ళు మా ఇంటి పక్కన ఉండకూడదు అనేది. ఆ మురికి నీళ్ళన్నీ మా ఇంటి వైపే వస్తున్నాయి. ఏ ఊరి చివరకో పోయి బతకొచ్చు కదా. డబ్బు ఉందని అంత అహంకారం పనికిరాదు వీరేశం గారు. మేము పేదవాళ్ళమైతే మా కర్మ. దేవుడు మమ్మల్ని ఎప్పుడు ఇలాగే ఉంచడు. ఓహో, నాకే నీతులు చెబుతున్నావా కూలి వేధవా? డబ్బు ఉంటే భూమి మీదైనా గాల్లోనైనా బతకొచ్చురా. మీ బతుకు ఎప్పుడూ ఆ బురదలోనే. దమ్ముంటే ఈ వాన్లకు మునగకుండా ఒక ఇల్లు కట్టుకోండి చూద్దాం అని నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. లక్ష్మమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. చూసావా సుధా, డబ్బులేని వాళ్ల బతుకు ఎంత లోకువో. ఈ వర్షాకాలం మనం ఎలా బతకాలి తల్లి? సుధా కళ్ళు తుడిచి ఎంతో దీక్షగా ఎదురుగా ఉన్న ఆ భారీ మర్రిచెట్టు వైపు చూసింది. ఆమె బుర్రలో ఒక అద్భుతమైన ఆలోచన మెరిసింది. అత్తయ్య, మీరు ఏడవకండి. ఆ వీరేశంగాడు ఏమన్నాడు? దమ్ముంటే వానకు మునగకుండా ఇల్లు కట్టుకోండి అన్నాడు కదా. కడదాం. భవిష్యత్తులో ఇలాంటి ముప్పు, వరదలు రాకుండా ఉండాలంటే మనం ఒక వినూత్నమైన ఇల్లు కట్టాలి. మన దగ్గర డబ్బులెక్కడున్నాయమ్మా ఇల్లు కట్టడానికి? ఇల్లు కట్టడానికి ఇటుకలు, సిమెంటు కావాలి మామయ్య గారు. కాని నేను చెప్పే ఇంటికి అవి అవసరం లేదు. అదుగో మన ఇంటి ఎదురుగా ఆ మర్రి చెట్టు చూసారా? దాని కొమ్మలు, ఊడలు ఒక పెద్ద పిల్లర్లలాగా ఎంత బలంగా ఉన్నాయో చూడండి. మనం భూమి మీద కాకుండా ఆ చెట్టు కొమ్మల మధ్యలో గాల్లో ఒక ఇల్లు కట్టుకుందాం. ఆ మాట వినగానే ముగ్గురు ఆశ్చర్యపోయారు. చెట్టు మీద ఇల్లా? ఏంటి సుధా నువ్వు మాట్లాడేది? మనం మనుషులమా పక్షులమా? మనుషులమేనండి. అస్సాం, కేరళ లాంటి ప్రాంతాల్లో వరదలు ఎక్కువ వచ్చే చోట గిరిజనులు ఇలాగే వెదురు బొంగులతో చెట్ల మీద ఇల్లు కట్టుకుంటారు. ఆ మర్రి చెట్టు కాండం 5 మనుషులు పట్టుకున్న అందనంత పెద్దది. దాని మధ్యలో చదునుగా ఉన్న కొమ్మల మీద మంచిలాగా పేర్చి పైన తాటాకులతో కప్పు వేస్తే అద్భుతమైన ఇల్లు తయారవుతుంది. కింద వరద వచ్చినా మనకేం కాదు. అమ్మ బాబోయ్, నాకు భయం తల్లి. గాలికి చెట్టు ఊగితే మనం కింద పడిపోతామేమో. లేదు లక్ష్మి, సుధా చెప్పింది అక్షరాల నిజం. ఆ మర్రి చెట్టు 100 ఏళ్ల నాటిది. ఎన్ని తుఫాన్లు వచ్చినా అది కదలలేదు. అది భగవంతుడిచ్చిన కోట. సుధా, నువ్వు చెప్పినట్టే చేద్దాం తల్లి. రమేష్ కూడా ఉత్సాహంగా ఒప్పుకున్నాడు. వెంటనే పని మొదలుపెట్టారు. రమేష్ తన స్నేహితులను పిలిచి అడవి నుంచి గట్టి వెదురు బొంగులు, తాళ్లు, చెక్క పలుకులు తీసుకొచ్చాడు. 2 రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి ఆ మర్రి చెట్టు పైభాగంలో ఒక 10 అడుగుల ఎత్తులో అత్యంత సురక్షితమైన, విశాలమైన ఒక చెక్క ఇంటిని నిర్మించారు. దానికి ఎక్కడానికి ఒక గట్టి చెక్క నిచ్చెన కూడా వేశారు. కొత్త ఇంటి పనులు పూర్తయ్యాక రాజయ్య కుటుంబం తమ సామాన్లన్నీ తీసుకుని ఆ చెట్టు మీది ఇంటికి గృహప్రవేశం చేశారు. చుట్టూ పచ్చని ఆకులు, చల్లటి గాలి. ఒకరోజు మధ్యాహ్నం వీరేశం చెట్టు మీద ఇల్లు చూసి పగలబడి నవ్వాడు.
ఓసి మీ బతుకులు తగలయ్యా. నేను వానకు మునకుండా ఇల్లు కట్టుకోమంటే ఏకంగా చెట్టుకి కూర్చున్నారా? ఏంట్రా రమేష్, మీ నాన్న నువ్వు మనుషులు అనుకుని పొరబడ్డానురా. మీరు కోతులు పక్షుల జాతికి చెందిన వాళ్ళ. అవునండి, చూడండి వాళ్ళు పక్షుల చెట్టు మీద ఎలా గూడు కట్టుకున్నారో. ఏమే సుధా, పక్షులు గూడు కట్టాయంటే దానికి అర్థం అవి గుడ్లు పెట్టబోతున్నాయి అని. మరి నువ్వు గుడ్లు పెట్టబోతున్నావా ఏంటి? కనీసం గింజలు కావాలంటే చెప్పండి, మా ఇంటి మీద చల్లుతాం, ఏరుకొని తినండి. వీరేశం, సుమిత్ర ఇద్దరూ హేళనగా నవ్వారు. రమేష్కు కోపం వచ్చి గట్టిగా అరవబోయాడు. సుధా అతన్ని ఆపి, వీరేశం గారు, మీరన్నది నిజమే, మేము పక్షులమే. కానీ భూమి మీద ఉన్న మీలాంటి మనుషుల్లా మానవత్వం చచ్చిపోయింది బాబూ. అందుకే మేము కాస్త పైకి వచ్చాం. ఈ పచ్చని ఆకుల మధ్య ఉన్న ప్రశాంతత మీ ఏసీ గదుల్లో కూడా ఉండదు. సుధా మాటలకి వీరేశం ముఖం ఆడిపోయింది. పొగరబోతు కోడలు, వరద వస్తే ముందు కొట్టుకుపోయేది మీ చెత్తగూడే అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు. అలా ఒక నెల గడిచింది. ఆగస్టు నెల. బంగాళాఖాతంలో ఒక భయంకరమైన తుఫాను ఏర్పడింది. వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఆ రోజు సాయంత్రం నుంచి కుండపోత వాన మొదలైంది. గాలులు భయంకరంగా, చెవులు గింగురుమనేలా వీస్తున్నాయి. నదికి వరద పోటెత్తింది. రాత్రి 8 గంటలయ్యేసరికి ఊరి వీధుల్లోకి నీళ్లు వచ్చేశాయి. కరెంటు లేదు. ఆ ఊరి చివర ఒక పల్లపు ప్రాంతంలో సూరమ్మ, సుబ్బయ్య అనే ఒక పేద వృద్ధ దంపతులు ఒక చిన్న గుడిసెలో ఉండేవారు. వరద నీరు ఒక్కసారిగా వాళ్ల గుడిసెలోకి దూసుకురావడంతో వాళ్ల గుడిసె సగం మునిగిపోయింది. తడిసి ముద్దయిపోయిన ఆ వృద్ధ దంపతులు చేతిలో ఒక పాత గొడుగు పట్టుకుని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊరి మధ్యలోకి నడుచుకుంటూ వచ్చారు. నీళ్లు మోకాలి దాకా ఉన్నాయి. వాళ్లకు ఎదురుగా వీరేశం గారి పెద్ద ఇల్లు కనిపించింది. వీరేశం బాబూ, మా గుడిసె మునిగిపోయింది. మేము ముసలివాళ్లం. ఈ రాత్రికి మీ ఇంట్లో ఒక మూల తల దాచుకునివ్వండి బాబూ, మీ కాళ్ళు మొక్కుతాం. లోపల సురక్షితంగా ఉన్న వీరేశం బయటికి వచ్చాడు. ఏయ్, ఏంటి ఆ అరుపులు? ఇరా మీ అబ్బా జాగీరు అనుకున్నారా? వచ్చి పడుకోవడానికి మీ మురికి బట్టలతో, బురద కాళ్ళతో నా ఖరీదైన ఇంట్లోకి వస్తారా? అయ్యా, దయచేయండి. ఏమో ఒక మూలన కూర్చుంటాం. ఈ బురదలో మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి బాబు. ప్రాణాలు పోతే పోని, మా ఇంట్లోకి మాత్రం రానివ్వం. పక్క వీధిలో పంచాయతీ ఆఫీస్ ఉంది, అక్కడికి పోయి ఏడవండి అంటూ వీరేశం ఏమాత్రం కనికరం లేకుండా ఆ ముసలివాళ్ల మీద తలుపులు ఢమాల్మని గట్టిగా వేశాడు. ఆ వృద్ధులిద్దరూ వర్షంలో రోడ్డు మీద నిలబడి బోరున ఏడ్చారు. ఆ దృశ్యమంతా ఎదురుగా ఉన్న చెట్టు మీద ఇంట్లో నుంచి రమేష్, సుధా, రాజయ్య కుటుంబం చూశారు. వాళ్ల ఇల్లు చెట్టు మీద 10 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల కింది వరద నీరు వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. వెంటనే రమేష్ వర్షాన్ని లెక్క చేయకుండా ఆ వరద నీటిలోకి దిగాడు. సుబ్బయ్య తాత, ఏడవకండి, మేమున్నాము, రండి మాతో పాటు. సుబ్బయ్య, సూరమ్మలను వాళ్లు పట్టుకుని చెట్టు దగ్గరికి తీసుకొచ్చారు. జాగ్రత్తగా వాళ్లను ఆ చెక్కనిచ్చిన ఎక్కించి తమ చెట్టు మీద ఇంట్లోకి సురక్షితంగా చేర్చారు. ఆ చెట్టు ఇల్లు ఎంతో వెచ్చగా, గాలికి కూడా వణగకుండా బలంగా ఉంది. లక్ష్మమ్మ వెంటనే ఆ ముసలివాళ్లకు తుడుచుకోవడానికి పొడి బట్టలిచ్చింది. సుధా వంటగదిలో వేడివేడిగా సొంటి మిరియాల కషాయం కాసి వాళ్ల చేతిలో పెట్టింది. చల్లగా ఉండండి తల్లి. ఆ కోటీశ్వరుడు వీరేశం బాబు మమ్మల్ని కుక్కల్ని గెంటినట్టు గెంటేశాడు. కాని మీరు ఈ చెట్టు మీద కూడా మమ్మల్ని దేవుళ్ళా కాపాడారు. మీ రుణం తీర్చుకోలేము. ఇందులో ఏముంది తాత? మనుషులకు కష్టం వస్తే మనుషులే కదా కాపాడుకోవాలి. ఈ మర్రి చెట్టు ఎంతమందికి నీడ ఇస్తుందో, మనము అంతే కదా. మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. అందరూ ఆ చెట్టు ఇంట్లో సురక్షితంగా కూర్చున్నారు. కానీ అసలు ప్రమాదం అప్పుడే మొదలైంది. అర్ధరాత్రి 2 గంటల సమయం. ఉవ్వెత్తున ఎగసిపడిన వరద నీరు ఒక్కసారిగా ఊర్లోకి పోటెత్తింది. 2 నిమిషాల్లోనే రోడ్ల మీద ఉన్న నీటి మొత్తం 10 అడుగులకు పైగా విరిగిపోయింది. సరిగ్గా అప్పుడే వీరేశం ఇంట్లోకి ప్రవాహంలా నీళ్లు దూసుకొచ్చాయి. వీరేశం, సుమిత్ర ఇద్దరూ ప్రాణభయంతో అరుచుకుంటూ బయటకు వస్తారు. అయ్యో, రక్షించండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. అయ్యో ఏమండి, నన్ను కాపాడండి. వీరేశం అరుపులు చెట్టు మీద ఉన్న సుధా వాళ్లకు వినిపించాయి. వీరేశం ఇల్లు సగం మునిగిపోయింది. కాని వాళ్ల చెట్టు మాత్రం ఆ వరదను తట్టుకుని గర్వంగా నిలబడి ఉంది. ఒరే రమేష్, ఆ వీరేశంగాడి ఇల్లు మునిగిపోతుందిరా. వాడి కర్మ నాన్న,
సాయంత్రం ఆ ముసలి వాళ్లను ఎలా గెంటేశాడో చూశాం కదా. లేదండి. ఏమండి, తప్పుకి శిక్ష వేయడానికి మనం దేవుళ్ళం కాదు. వాడి అహంకారం ఎంత చెడ్డదైనా ప్రాణం ప్రాణమే కదండి. ఒకరు మనకు కీడు చేసినా మనం వాళ్లకు సాయం చేయడమే కదా మనిషి లక్షణం. వెళ్ళి వాళ్లను కాపాడండి. భార్య మాటలకు రమేష్ ఆలోచించాడు. నువ్వు నిజం చెప్పావు సుధా అని వెంటనే ఒక లావాటి తాడు తీసుకున్నాడు. తాడు ఒక చివరన ఆ పెద్ద మర్రి చెట్టు కొమ్మకు గట్టిగా కట్టాడు. రెండో చివరను తన నడుముకు కట్టుకుని ఏమాత్రం భయపడకుండా ఆ ఉధృతమైన వరద నీటిలోకి దూకాడు. రమేష్ నీళ్లలో కష్టపడుతూ ఈదుకుంటూ వాళ్ల దగ్గరికి వెళ్ళాడు. వీరేశం, సుమిత్ర రమేష్ను చూడగానే దేవుణ్ణి చూసినట్లు ఏడ్చేశారు. వీరేశం గారు, భయపడకండి. ఈ తాడు పట్టుకోండి. మెల్లగా ఒక్కొక్కరు ఆ తాడు సాయంతో ఈదుకుంటూ మా చెట్టు ఇంటి దగ్గరికి రండి. రమేష్ ముందుగా సుమిత్రను జాగ్రత్తగా చెట్టు వైపు పంపించాడు. సుధా ఆమెను పైకి లాగింది. ఆ తర్వాత వణుకుతున్న వీరేశాన్ని, వరద ప్రవాహాన్ని ఎదురొడ్డి రమేష్ అతి కష్టం మీద చెట్టు దగ్గరికి చేర్చాడు. రాజయ్య తాడు లాగి వాళ్ళిద్దరినీ సురక్షితంగా చెట్టు మీద ఇంట్లోకి చేర్చాడు. వీరేశం, సుమిత్ర ఇద్దరూ చలికి గడగడా వణుకుతున్నారు. సుధా వెంటనే తన దగ్గర ఉన్న పొడి బట్టలు ఇచ్చి మార్చుకోమంది. మళ్లీ వేడివేడిగా 2 గ్లాసుల సొంటి కషాయం కాసి వాళ్ళ చేతిలో పెట్టింది. ఆ వేడి కషాయం గొంతులోకి దిగగానే వీరేశం ప్రాణం కుదుటపడింది. ఆయన కళ్ళు ఎత్తి చుట్టూ చూశాడు. అక్కడ ఆ ముసలివాళ్లు సుబ్బయ్య, సూరమ్మ సురక్షితంగా ఉన్నారు. ఆ పేద కుటుంబం అంతా కలిసిమెలిసి ఆ చెట్టు మీద ఒక స్వర్గంలా బతుకుతున్నారు. వీరేశానికి గతంలో తాను అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మీరు పక్షుల్లా చెట్టెక్కారు, గుడ్లు పెడుతున్నారా అన్న తన అహంకారపు మాటలు వాడిలో గింగురుమన్నాయి. అంతే, వీరేశం కళ్ళలో నుంచి నీళ్లు జలజలా రాలాయి. నన్ను క్షమించండి రాజయ్య గారు. రమేష్, నన్ను క్షమించు. నేను ఒక కళ్ళు లేని రాక్షసుణ్ణి. సాయంత్రం దారి లేక నా గడప తొక్కిన ఆ ముసలి వాళ్లను నేను గెంటేశాను. కానీ మీరు వాళ్లకు ఆశ్రయం ఇచ్చారు. నేను మిమ్మల్ని కోతులు, పక్షులు అని అవమానించాను. కానీ నా ప్రాణాలు పోతున్నప్పుడు నా కోట్ల ఆస్తి నన్ను కాపాడలేదు. కానీ నేను ఎగతాళి చేసిన ఈ పక్షుల గూడే ఈరోజు నా ప్రాణం నిలబెట్టింది. సుమిత్ర కూడా ఏడుస్తూ, అవునమ్మా సుధా, మా తప్పు మాకు తెలిసొచ్చింది. వీరేశం గారు, ఆపదలో ఉన్నప్పుడు ఆస్తి, అంతస్తులు పనికిరావు. 10 మంది మనుషులు మనలోని మానవత్వం మాత్రమే కాపాడుతాయి. అహంకారం మనిషిని ఎప్పుడూ ముంచేస్తుంది. ఈ చెట్టులాగా కలుపుకుపోయే గుణమే బతికిస్తుంది. నాకు బుద్ధి వచ్చింది రమేష్. ఈరోజు నా ప్రాణం మిగిలిందంటే అది మీ వల్లే, ఈ మర్రి చెట్టు వల్లే. ఇక జీవితంలో ఎవరినీ తక్కువ చేసి చూడను. మరుసటి రోజు ఉదయం తుఫాను శాంతించింది. వరద నీరు మెల్లిగా తగ్గిపోయింది. వీరేశం తన ఇంటికి వెళ్ళాడు. ఇల్లంతా బురదతో నిండిపోయి సామాన్లన్నీ పాడైపోయాయి. కాని అతనికి ఏమాత్రం బాధ కలగలేదు. తన ప్రాణాలు కాపాడిన ఆ పేద కుటుంబం పట్ల కృతజ్ఞత మాత్రమే మిగిలింది. ఆ రోజు నుంచి వీరేశం పూర్తిగా మారిపోయాడు. తనకున్న సంపాదనను కేవలం తన స్వార్థానికి వాడుకోకుండా ఊరి బాగు కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. వరదల్లో ఇల్లు కోల్పోయిన సుబ్బయ్య, సూరమ్మ లాంటి పేదలకు తన సొంత ఖర్చుతో ఇల్లు కట్టించాడు. ముఖ్యంగా ఆ మర్రి చెట్టు గొప్పతనం, పచ్చదనం విలువ తెలుసుకున్న వీరేశం రాజయ్య, రమేష్, సుధాలతో కలిసి ఊరంతా వందలాది మొక్కలు నాటించాడు. పర్యావరణం ఉంటేనే మనిషి మనుగడ సాధ్యమని అందరికీ చాటి చెప్పాడు. రాజవరం ఊరిలో సోమప్ప అంటే తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే ఊర్లో సూర్యుడు ఉదయించిన సోమప్ప మాత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు నిద్రలేవడు. వాళ్ళ తాతలు సంపాదించిన 5 ఎకరాల మంచి మాగాణి పొలం ఊరి చివర ఉంది. కాని సోమప్ప ఏనాడు ఆ పొలంలో అడుగుపెట్టింది లేదు. కనీసం ఒక గింజ నాటిందీ లేదు. బీడు భూమిలా పడి ఉంది. సోమప్ప భార్య గౌరి మాత్రం ఎంతో కష్టజీవి. ఇతరుల పొలాల్లో కూలీకి వెళ్లి వచ్చిన డబ్బుతో ఇంటిని నెట్టుకొస్తోంది. సోమప్ప మాత్రం భార్య తెచ్చిన డబ్బుతో కడుపు నిండా తిని మంచం మీద గురక పెట్టడం అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు సూర్యుడు నెత్తిమీదకొచ్చాడు. సోమప్ప మంచం మీద నోరు తెరచి భయంకరంగా గురక పెడుతున్నాడు. గౌరీ చేతిలో చీపురు పట్టుకుని కోపంగా మంచం దగ్గరికి వస్తుంది. ఏమండి, ఓ మహారాజుగారు, లేవండి. ఊర్లో జనాలు పొలాలకు వెళ్లి సగం పనులు ముగించుకొని సద్ది తింటున్నారు. మీరేమో ఇంకా గురక పెడుతూనే ఉన్నారు. లేవండయ్యా బాబు, నా ప్రాణాలు తీయకండి. అబ్బా, ఏంటి గౌరి నీ గోల? కుంభకోణుడికి 6 నెలలు నిద్రపోయే వరం ఉంది.
నాకు అలాంటి వరం లేదు. కనీసం 6 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోనియవే తల్లి. 6 గంటలా? రాత్రి 9 గంటలకు పడుకున్నారు. ఇప్పుడు ఉదయం 10 అవుతోంది. లేచి వెళ్ళి మొహం కడుక్కోండి. ఆ ఊరి చివర ఉన్న మన 5 ఎకరాల పొలం బీడు పడిపోయి పిచ్చి మొక్కలు మొలిచి దయ్యాల కొంపలా తయారైంది. ఈ రోజైనా వెళ్ళి ఆ పొలంలో దుక్కి దున్నొచ్చు కదా. పొలం పనా? అమ్మ బాబోయ్, పొలం పనులు చేస్తే నా సున్నితమైన చర్మం కందిపోదుటే. అయినా మా తాత ధర్మయ్య ఎంతో కష్టపడి ఆ పొలం కొన్నాడు. ఆయన ఆత్మ శాంతించాలంటే ఆ పొలం అలాగే పచ్చగా పచ్చగడ్డితో ఉండాలి. దాన్ని తవ్వి నేను ఆయన్ని బాధ పెట్టలేను. ఓహో, మీ తాతగారి మీద భక్తి పుట్టుకొచ్చిందా? సరే, మరి మనకు పూట గడిచేదెలాగండి? నేను ఇతరుల పొలాల్లో కూలీకి వెళ్తే కాని మన ఇంట్లో పొయ్యి వెలగడం లేదు. మీరు మగాడై పుట్టింట్లో పడుకుంటే ఊళ్ళో వాళ్ళు నవ్వుతున్నారు. ఎవరో ఏదో అన్నారని మనం మన పద్ధతి మార్చుకోకూడదే గౌరీ. అయినా నాకు ఈరోజు ఒంట్లో బాగోలేదు. కడుపులో ఎలుకలు యుద్ధం చేస్తున్నాయి. త్వరగా వేడివేడిగా అన్నం, నెయ్యి, ఆవకాయ పచ్చడి పట్రా. తిన్నాక కాస్త రచ్చబండ దగ్గరికి వెళ్ళి గాలి పీల్చుకొని వస్తాను. గౌరీ తల బాదుకొని ఆయనకి బద్ధకం ఇలా అయితే వదలదు, ఆయనకు తగిన బుద్ధి చెప్పాలి అని మనసులో అనుకుంది. సోమప్ప కడుపు నిండా తిని మేసం తిప్పుకుంటూ ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ అప్పటికే వాడి ప్రాణస్నేహితుడు, వాడిలాగే మరో బద్ధకస్తుడు అయిన రంగడు కూర్చుని ఉన్నాడు. ఇద్దరూ కలిస్తే ఇక లోకాభిరామాయణం మొదలవుతుంది. యారా సోమప్ప, వచ్చావా? ఏంటి ఈరోజు ముఖం కొంచెం వాడినట్టు ఉంది? వదినగారు వంటలో నెయ్యి తక్కువ వేసిందా ఏంటి? నెయ్యి కాదురా రంగడు, ఉదయాన్నే నా పెళ్ళం నా చెవుల్లో వేడి సీసం పోసింది. పొలానికి వెళ్ళి దున్నాలట, కష్టపడాలట. కష్టపడితే ఈ దేహం ఏమైపోవాలిరా? మనం పుట్టింది బతకడానికా లేక ఆ మట్టిలో పడి చావడానికా? అదే కదరా నేను అనేది. పని చేస్తే ఎవడైనా బతుకుతాడు, కానీ పని చేయకుండా మహారాజులా బతకడమేరా అసలైన మగాడి లక్షణం. కానీ ఎలారా? పైనుంచి ఆ దేవుడు బంగారు నాణేల వర్షం ఏమైనా కురిపిస్తాడా? అదే నేను కూడా ఆలోచిస్తున్నానురా. ఎక్కడైనా పాతకాలపు గుప్త నిధులు దొరికితే బాగుండురా. ఒక్క రాత్రిలో మనం జమీందారులం అయిపోవచ్చు. ఇద్దరూ అలా ఆకాశంలో మేడలు కడుతూ పగటి కలలు కంటూ కూర్చుంటారు. సాయంత్రం కాగానే సోమప్ప ఆవలిస్తూ ఇంటికి దారితీస్తాడు. రాత్రి 8 గంటలైంది. సోమప్ప భోజనం ముగించి మంచం మీద పడుకుని అప్పుడే గురక మొదలుపెట్టాడు. గౌరీ సోమప్ప అహంకారాన్ని, అత్యాశను వాడుకుని సోమప్పతోనే పొలం దున్నించాలని గౌరీ ఒక అద్భుతమైన నాటకానికి తెరతీసింది. అర్ధరాత్రి 12 గంటలకు పడుకున్న సోమప్పను భయంగా, కంగారుగా తట్టి లేపింది. ఏమండి, లేవండి! అయ్య బాబోయ్, నాకు భయమేస్తోందండి! త్వరగా లేవండి! త్వరగా లేవండి! ఏంటి, ఏమైంది? దొంగలు పడ్డారా? అది కాదండి, నాకు కల వచ్చింది. కలలో మీ తాతగారు, ఆ ధర్మయ్య గారు వచ్చారండి. 6 అడుగుల ఆజానుబాహుడు, పెద్ద మీసాలు, చేతిలో వెండి కర్ర పట్టుకుని నా కలలోకి వచ్చి నా వంక కోపంగా చూశారండి. మా తాత ఆయన చచ్చిపోయి 10 ఏళ్ళయింది. ఆయన నీ కలలోకి ఎందుకు వస్తాడు? ఏమన్నాడు? ఆయన ఎంతో రహస్యమైన మాట చెప్పారండి. ఓసి నా మనవరాలా, నా మనవడు సోమప్పకు ఈ విషయం చెప్పు. ఊరి చివర ఉన్న మన 5 ఎకరాల పొలంలో సరిగ్గా మధ్యలో భూమికి 5 అడుగుల లోతులో నా తాతల కాలం నాటి 7 బంగారు బిందెలు పాతిపెట్టాను. ఆ బిందెల నిండా బంగారు నాణాలు ఉన్నాయి. వాడు వెళ్లి వెంటనే ఆ పొలాన్ని గట్టిగా తవ్వి ఆ నిధిని తీసుకుని జమీందార్లా బతుకమను. ఆ నిధి తీయకపోతే భూతం పాలవుతుంది అని చెప్పి మాయమైపోయారండి. ఏంటి, 7 బంగారు బిందెలా? ఓరి నాయనో, మా తాతకి నేనంటే ఎంత ఇష్టమే. నేను పుట్టకముందే నా కోసం 7 బిందెల బంగారం దాచాడన్నమాట. ఇంకేముంది గౌరీ, రేపటి నుంచి మన కష్టాలు తీరిపోయాయి. నువ్వు మహారాణివి, నేను మహారాజుని. ఈ ఊరికి నేనే జమీందారుని. కాని ఏమండి, ఆ నిధి ఎక్కడుందో ఖచ్చితంగా చెప్పలేదే. పొలంలో మధ్యలో అన్నారు కానీ పొలమంతా 5 ఎకరాలుందే. ఇప్పుడు ఆ నిధి ఎలా దొరుకుతుంది? ఈ సోమప్ప బుర్ర ఏమనుకున్నావే? ఏముంది, 5 ఎకరాలు తవ్వేస్తాను. ఆ మట్టిని జల్లెడ పడతాను. రాత్రికి రాత్రి ఆ నిధిని మన ఇంటికి తెచ్చేస్తాను చూడు. రేపు పొద్దున్నే నా స్నేహితుడు రంగణ్ణి తీసుకుని పొలానికి వెళ్తాను.
గౌరీ తన మనసులో పకపక నవ్వుకుంటుంది. సోమప్ప మాత్రం ఆ రాత్రంతా కళ్ళు తెరిచి ఉండి 7 బిందెల బంగారంతో ఏమేం కొనాలో లెక్కలేసుకుంటూ గడుపుతాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు రాకముందే సోమప్ప నిద్రలేచాడు. పార, గుణపం భుజాన వేసుకుని నేరుగా వెళ్లి తన స్నేహితుడు రంగడిని నిద్రలేపాడు. వాడికి కూడా ఆ నిధి విషయం చెప్పి, నిధిలో సగం నీకే ఇస్తానురా, నాకు సాయం చెయ్యి అని ఆశపెట్టాడు. అలా ఒక్కరోజు కాదు, ఏకంగా 3 రోజుల పాటు మండు టెండలో సోమప్ప, రంగడు 5 ఎకరాల పొలాన్ని అంగళం వదలకుండా తవ్వుతున్నారు. జన్మలో ఏ పనీ చెయ్యని సోమరి సోమప్ప ఆ 7 బిందెల నిధి మీద ఆశతో తన ఒంట్లో రక్తాన్ని చెమటగా మార్చి మరీ కష్టపడి తవ్వుతున్నాడు. మిట్ట మధ్యాహ్నమైంది. ఎండ నిప్పులు చెరుగుతోంది. సోమప్ప, రంగడు ఒళ్లంతా చెమటలు కక్కుతూ గుణపాలతో భూమిని తవ్వుతూనే ఉన్నారు. 3వ రోజుకల్లా 5 ఎకరాల పొలంలో అణువణువు తవ్వేశారు. కాని ఎక్కడా ఒక రాగి నాణెం కూడా దొరకలేదు. ఒరే సోమప్ప, నా వల్ల కావడం లేదురా. 3 రోజుల నుంచి పిచ్చోళ్ళలా తవ్వుతూనే ఉన్నాం. నా నడు విరిగిపోయినంత పనైందిరా బాబు. భూమిని పాతాళం దాకా తవ్వేశావురా బాబు. ఏది ఆ నిధి బిందెలు? ఈ ఒక్క ఇనుప ముక్క కూడా దొరకలేదేంట్రా? ఆగురా రంగడు, ఆగు. మా తాత అబద్ధం చెప్పడు. నా పెళ్ళం కళ్ళలోకి వచ్చి ఖచ్చితంగా చెప్పాడు. 7 బిందెలరా, ఇంకొంచెం గట్టిగా తవ్వుదాం. మళ్ళీ ఇద్దరు అత్యాశతో సాయంత్రం వరకు ఆ పొలాన్ని ఎక్కడా వదలకుండా తవ్వేశారు. రాళ్ళు రప్పలు అన్నీ పక్కకు తీసేశారు. సోమప్ప స్వయంగా గడ్డపారపట్టి మట్టిగడ్డలను పగలగొట్టాడు. పొలమంతా దుక్కి దున్నినట్లు, ఎంతో అద్భుతంగా సాగుకు సిద్ధమైనట్లు తయారైంది. కాని నిధి మాత్రం దొరకలేదు. ఇద్దరూ అలసిపోయి ఒక చెట్టు కింద స్పృహ తప్పినట్లు పడిపోయారు. సాయంత్రం గౌరి తలపై ఒక గంప, చేతిలో ఒక చిన్న సంచి పట్టుకుని పొలానికి వస్తుంది. 5 ఎకరాల పొలం మొత్తం శుభ్రంగా దున్నినట్టు ఉండడం చూసి ఆమె మనసు ఆనందంతో ఉప్పొంగింది. ఏవండి, ఎక్కడున్నారండి? ఎక్కడున్నానే గౌరీ? నా ప్రాణం పోయింది. 3 రోజులుగా 5 ఎకరాలు అంగళం వదలకుండా ఏనుగుల్లాగా పనిచేసి భూమిని తవ్వేశాం. కానీ నీ దుంపదేగా, నీ కల పాడుగాను ఒక దమ్మిడి కూడా దొరకలేదే. మా తాత దెయ్యం నిన్ను మోసం చేసింది. అయ్యో, దొరకలేదా అండి? పాపం, ఈ 3 రోజులు ఎంత కష్టపడ్డారో కదా. మీ చేతులు కాయలు కాశాయి. సరేలేండి, 7 బిందెల బంగారమంటే దేవుడు అంత తేలికగా ఇస్తాడా? పోనీలేండి, మీ కష్టం వృధాగా పోకూడదు కదా. మీరు ఎలాగూ పొలమంతా ఎంతో అద్భుతంగా తవ్వేశారు. మట్టి మెత్తగా అయిపోయింది. నేను వచ్చేటప్పుడు మార్కెట్లో అప్పు చేసి కొన్ని మంచి పత్తి, మిరప విత్తనాలు తెచ్చానండి. ఆ గుంటలో ఆ విత్తనాలు చల్లేసి ఇంటికి వెళ్దాం రండి. ఏంటి, నన్ను విత్తనాలు చల్లమంటావా? నా వల్ల కాదు. ఇంకో అడుగు వేసినా నా ప్రాణం గాల్లో కలుస్తుంది. మీరు కాస్త సాయం పట్టండి, ఇద్దరం కలిసే చల్లుదాం. ఆశపడ్డ నిధి దొరక్కపోయినా మీ చెమట పడిన ఈ మట్టిలో మనం నాటే ఈ గింజలైనా రేపు మన ఆకలి తీరుస్తాయి కదండి. సోమప్ప ఏమీ అనలేకపోయాడు. ఏనాడూ పారపట్టుకోనివాడు 3 రోజులు కష్టపడేసరికి ఆ మట్టితో వాడికి ఏదో తెలియని బంధం ఏర్పడింది. మెల్లగా లేచి గౌరీతో కలిసి ఆ తవ్విన పొలంలో విత్తనాలు చల్లి భార్యతో కలిసి ఇంటికి వస్తాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. దేవుడి దయవల్ల మరుసటి రోజే ఆ పల్లెటూరులో వర్షాలు బాగా పడ్డాయి. 5 ఎకరాల పొలమంతా నీటితో తడిసి సోమప్ప చేతులతో చల్లిన విత్తనాలు వారం తిరిగేసరికి ఏపుగా మొలకెత్తాయి. అయితే ఆ 3 రోజులు కష్టం సోమప్పలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది. వర్షాలు పడి పచ్చటి మొలకలు రాగానే సోమప్ప మనసు పూర్తిగా మారిపోయింది. నేను నా చేతులతో తవ్విన పొలంలో ఆ పచ్చటి పైరు ఎలా వస్తుందో చూద్దాం అన్న ఆశ వాడికి పుట్టింది. బద్ధకాన్ని పక్కన పెట్టి ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి పొలానికి వెళ్లి రావడం మొదలుపెట్టాడు. ఎండనక వాననక పొలానికి వెళ్లి గౌరీతో కలిసి కలుపు తీశాడు, నీరు పెట్టాడు. ఆ పైరు ఎదుగుతుంటే ఒక కన్న తండ్రిలా మురిసిపోయేవాడు. కాని కాలం గిరుని తిరిగింది. 4 నెలల తర్వాత ఊర్లో ఎవరికీ పండనంత గొప్పగా 6 అడుగుల ఎత్తున పత్తి, ఎర్రటి మిరప పంట సోమప్ప పొలంలో పండింది. ఆ 5 ఎకరాల పొలం ఒక బంగారు గనిలా మెరిసిపోతోంది. ఒకరోజు సోమప్ప అరుగు మీద కూర్చుని ఉండగా అప్పుడే గౌరీ 2 సంచులతో ఇంటికి వస్తుంది. ఆ సంచుల నిండా డబ్బుల కట్టలు ఉన్నాయి. ఏమండి, ఓ మహారాజుగారు! ఏంటి ఆ అరుపులు? ఏంటి ఆ సంచులు? చూడండి,
మీ తాతగారు కలలో చెప్పిన 7 బిందెల నిధి ఇదేనండి. మన 5 ఎకరాల పొలంలో మీరు పగలు రాత్రి కష్టపడి పండించిన పంటను అమ్మిన డబ్బులండి ఇవి. ఇవి వేలు కాదు, లక్షల రూపాయలండి. మన కష్టాలు తీరిపోయాయండి. సోమప్ప ఆ నోట్ల కట్టలను చూసి కళ్ళు తేలేశాడు. జీవితంలో వాడు అంత డబ్బు కలలో కూడా చూడలేదు. ఏంటి గౌరీ, ఇదంతా మన డబ్బా? మన పొలంలో పండిన పంటేనా ఇదంతా? అవునండి, ఆ రోజు మీ తాతగారు నా కలలోకి రాలేదు. ఆయన ఎలాంటి నిధి దాచలేదు. మీలోని బద్ధకాన్ని వదిలించడానికి ఆ నిధి నాటకం ఆడానండి. మీరేమో ఆ 3 రోజులు కష్టపడి తవ్వారు. ఆ తర్వాత ఆ మట్టి మీద మమకారంతో మీ మనస్సు మారి మీరే స్వయంగా రోజూ పొలానికి వెళ్లి కష్టపడ్డారు. భూమి తల్లి ఎప్పుడూ మోసం చేయదండి. భూమిని నమ్ముకుని మనం కష్టపడితే ఆ కష్టం తిరిగి బంగారు నాణాల రూపంలో పండుతుంది. ఈ డబ్బే మీ తాతగారు మీకు ఇచ్చిన అసలైన నిధండి, మీ శ్రమ ఫలితం. గౌరీ మాటలు వినగానే సోమప్ప గుండెల్లో ఏవో గంటలు మోగాయి. తన కళ్లకు ఉన్న బద్ధకం పొరలు తొలగిపోయాయి. ఏ పనీ చెయ్యకుండా బతకడం కన్నా కష్టపడి ఆ మట్టిలో పండిన పంటను చూసుకోవడంలో ఉన్న ఆనందం ఏంటో వాడికి అప్పుడు అర్థమైంది. గౌరీ చెప్పిన మాటలు సోమప్పను పూర్తిగా మార్చేశాయి. పని దొంగ అని ఇన్నాళ్లూ తనను హేళన చేసిన ఊరి జనం ఆ రోజు వాడి కష్టంతో పండిన ఆ డబ్బు చూసి ఆశ్చర్యపోయారు. కష్టపడితే ఎంత ఆనందం ఉంటుందో సోమప్పకు తొలిసారిగా తెలిసొచ్చింది. మరుసటి రోజు ఉదయం సోమప్ప పార భుజాన వేసుకు పొలానికి బయలుదేరుతాడు. దారిలో రచ్చబండ దగ్గర రంగడు ఉంటాడు. ఎరా సోమప్ప, ఇవాళ చాలా పొద్దున్నే లేచావు. ఏంటి మళ్ళీ ఏమైనా 7 బిందెల కాలం వచ్చిందా ఏంట్రా బాబు? ఎక్కడికి పరుగు? కల కాదురా రంగడు, కళ్ళు తెరిచానురా. దేవుడు ఆకాశం నుంచి నిధులు కురిపించాడు. మన చేతులతో ఈ మట్టిని తవ్వితే, మన చెమటతో దాన్ని తడిపితే ఈ నేల తల్లే మనకు బంగారాన్ని ఇస్తుంది. నువ్వు కూడా ఈ ఉచిత కబుర్లు ఆపేసి వచ్చి పారపట్టుకో, మన బతుకులు మారుతాయి. నేను నా పొలానికి వెళుతున్నాను, రా అని గర్వంగా ఆనందంగా సోమప్ప పొలానికి నడిచి వెళ్తాడు. నీతి: భూమిలో దాచిన నిధుల కోసం అత్యాశ పడకూడదు. ఒకసారి కష్టపడి పనిచేయడం మొదలు పెడితే ఆ శ్రమ ఇచ్చే ఆనందమే మన బద్ధకాన్ని పోగొడుతుంది. కష్టపడే చేతుల్లోనే అసలైన సిరి సంపదలు దాగి ఉంటాయి.